మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఎబోలా వైరల్ ఎఫెక్ట్ తో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశీ ప్రయాణికులకు క్షుణ్ణంగా చెక్ చేయాలని సూచించింది. అందుకు తగ్గట్టుగానే మార్గదర్శకాలు జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, ఇప్పటికే ఎబోలా ఆఫ్రికా దేశాలను ఎలా అసలకూతరం చేస్తుందో చూస్తున్నాం. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా ఏపీ సర్కార్ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది? సతీష్, ఇవాళ ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాల్లో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా దాని ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడుతుందని చెప్పేసి ముందుగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీని మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను కూడా అప్రమత్తం చేసిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి ఎగుమతి అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకునే భారత కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే చేపడుతూ వస్తుంది. అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఎబోలా వైరస్ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమైంది. దాదాపు విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రధాన విమానాశ్రయాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా విదేశాల నుంచి ప్రయాణికులు అలాగే పర్యాటకులు తిరుపతికి వస్తుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా తిరుపతిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే మనం చూసాం. అంటే ప్రభుత్వ సూచనల మేరకు విమానాశ్రయంలో అటు జిల్లా యంత్రాంగము అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులు అలాగే వైద్య అధికారులు అందరూ కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో దాదాపు పర్యాటకులందరూ వస్తుంటారు కాబట్టి సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని దృష్టిలో ఉంచుకొని ఎబోలా వైరస్ విస్తృతం కాకుండా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా దృష్టి సారించారు. అయితే ముఖ్యంగా ఎబోలా వైరస్ సౌత్ ఆఫ్రికాలో ఎఫెక్ట్ ఉన్నది వాస్తవమే. ముఖ్యంగా అదే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి పర్యాటకులు ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో కూడా సోకే ప్రమాదం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి చర్యలు అయితే చేపడుతుంది. అంటే ఎబోలా వైరస్ అంటే కరోనా వైరస్ కన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అన్నది ప్రజల్లో నెలకొన్నటువంటి సందేహము. ముఖ్యంగా ఎబోలా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఏంటి, ఈ ఎబోలా వైరస్ ఎలాంటి వారికి ప్రభావితం అవుతుంది ఏంటి అనే దాని మీద మనతో వైద్యులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎబోలా వైరస్ విధానం పట్ల అంటే ఎబోలా వైరస్ ఎలాంటి వ్యక్తులకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఏంటి, ఎబోలా వైరస్కి ఇంతవరకు మందే లేదంటున్నారు ఏంటి, మీరు ఎలా భావిస్తారు? ప్రస్తుతం ఎబోలా వైరస్ ఇప్పటిది కాదు, 1976లోనే సౌత్ ఆఫ్రికాలోనే ఒక నదీ తీరంలో ఉన్న జంతువుల కళేబరాల ద్వారా వాటిలో వచ్చిన విసర్జ పదార్థాల ద్వారా శరీరంలో తాకడం వల్ల ఎబోలా వైరస్ మన శరీరంలోకి వ్యాపించి తీవ్రమైన అనారోగ్యాన్ని గురి చేస్తుంది. ఇది కేవలము గాలి ద్వారా కరోనా వైరస్ లాగా వ్యాపించే వ్యాధి కాదు. ఈ వైరస్ కేవలం జంతువుల యొక్క కళేబరం, ఎగ్జాంపుల్ కోతులు, గబ్బిలాలు మొదలైన జంతువుల యొక్క కొన్ని రకాల ఈ అవయవాల కళేబరాల నుంచి వచ్చే ఇది ముఖ్యంగా అంటే ప్రధానంగా జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధి అని చెప్పేసి కూడా వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. దాదాపు జిల్లా యంత్రాంగం రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా అందరినీ ఐడెంటిఫై చేయాలి. ముఖ్యంగా విదేశీయులు, తిరుపతికి వచ్చే విదేశీయులను కూడా ఫస్ట్ వారి ఆరోగ్య స్థితిగతులను పరిగణించాలి. దానికి అనుగుణంగానే స్కానింగ్ చేసి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల్లో, పర్యాటకుల్లో ఎవరైనా కూడా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే వారిని వెంటనే క్వారంటైన్కి పంపించాలి. పంపించిన పిదప వారు పూర్తిగా నయమైతేనే వారి పనులకు అనుమతించేలా కూడా ప్రభుత్వం మార్గదర్శకాలను చేస్తూ నిర్దేశించింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం కూడా పటిష్టంగా ముందస్తు చర్యలు చేపడుతూ వస్తుంది. తిరుపతి విమానాశ్రయంలో ఇవాళ ఉన్నతాధికారుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇవాళటి నుంచి వాటి నిబంధనలు కఠినం చేయాలని చెప్పి కూడా అధికారులందరూ కూడా నిర్ణయించారు. ఆ మేరకు తిరుపతికి వచ్చే ఎవరైనా కూడా విదేశీయులు ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళని అనుమతించాలని చెప్పి కూడా నిర్ధారించారు. అదే కాకుండా తిరుపతి విమానాశ్రయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రాథమిక వైద్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఈ ప్రాథమిక వైద్య కేంద్రం, ఆ హెల్ప్ డెస్క్ వీటి ద్వారా తిరుపతి విమానాశ్రయానికి వచ్చేటటువంటి విదేశీయులు ప్రయాణికులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పూర్తి వివరాలు పొందుపరుస్తారు. అలాగే వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను కూడా
చూస్తారు, పరిశీలిస్తారు, పరిశీలించిన పిదపే అనుమతిస్తారు. ఇలాంటి విధానాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి ప్రధాన విమానాశ్రయాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి కఠినంగా ఈ నిబంధనలు అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్దేశించింది. అదే కాకుండా అంటే కేవలం విదేశాలకే పరిమితం కాకుండా అంటే కొంతమంది ఇక్కడ డైరెక్టు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా కూడా విదేశాల నుంచి వచ్చే ఫ్లైట్లు నేరుగా తిరుపతికి రావు కాబట్టి హైదరాబాదు అలాగే ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలు, చెన్నై వంటి ప్రాంతాలకు కూడా లింక్ ఫ్లైట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా క్వారంటైన్ సిస్టమ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇదివరలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు విమానయాన శాఖ అధికారులందరూ కూడా, ఎయిర్పోర్ట్ నిర్వహణ అధికారులందరూ కూడా పటిష్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఎబోలా వైరస్ అంటే దాదాపు దక్షిణ భారతదేశంలో, దక్షిణాఫ్రికాలో ఎబోలా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. అలాగే అదే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అప్రమత్తం చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశంలో అప్రమత్తం చేస్తూ ఈ వైరస్ని ముందుగానే గుర్తించి నివారించే చర్యలు అయితే చేపడుతూ వస్తూ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.